టెక్స్టైల్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే రకంగా ఫికీ అందరూ కలిసి ఈరోజు సంయుక్తంగా మరి హైదరాబాద్ కేంద్రంగా రాజస్థాన్ టెక్స్టైల్స్ ఎక్స్పో కలర్స్ ఆఫ్ రాజస్థాన్ పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడి మహిళల్లో బాగా పాపులర్ అయిన కోటా శారీస్ అదేవిధంగా ఇంకా ఇతర చేనేత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అందరూ సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభించిందని చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ లభించాలని, ముఖ్యంగా ఇందులో చేనేత ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి. నేను సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ మరమగ్గాల ఉత్పత్తులు కానీ నేత కార్మికులు కానీ వారి స్థితిగతుల గురించి వారి వ్యాపారం గురించి నాకు బాగా అవగాహన ఉంది. మరి ఈరోజు ఎక్కడో రాజస్థాన్లోని జైపూర్, కోటా ఇంకా ఇతర మారుమూల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేత కార్మికులు ఇక్కడ దాకా రావడం, వారు నైపుణ్యాన్ని వృత్తి నైపుణ్యాన్ని చూపెట్టే విధంగా అద్భుతమైన మరి కొన్ని ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం, ముఖ్యంగా ఈ ప్రదర్శన గత సంవత్సరం కూడా బాగా ఆదరణ పొందినందున ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తప్పకుండా నాకు విశ్వాసం ఉంది గత సంవత్సరం కంటే కూడా బాగా జరుగుతుందని. తప్పకుండా మరి ఈ పట్టణ మహిళలకు, హైదరాబాద్ మహిళలందరికీ కూడా మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ రాజస్థాన్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్ అనే ఈ కార్యక్రమం నిలుస్తుందని భావిస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫికీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా రాజస్థాన్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.